రే గిల్, నువ్వు న్యూ ఇయర్ దావత్కు రావట్లేదా? లేదు రాహుల్, దావత్కు వచ్చే మూడే లేదు నాకు. మూడ్ లేదా లేక 2023లో పొడిచిందేమీ లేదని డుమ్మా కొడుతున్నావా? దావత్కు దానికి సంబంధం ఏముంది? డకౌట్ అయ్యామని డిన్నర్ మానేస్తామా? సెంచరీ కొట్టామని రాత్రంతా తింటూ కూర్చుంటామా? మరి అలాంటప్పుడు దావత్కు ఎందుకు రానంటున్నావు? రోహిత్ భయ్య, దావత్ అంటే చాలు అక్కడ పెట్టేది తక్కువ, తిట్టేది ఎక్కువ ఉంటుంది. రే, న్యూ ఇయర్ దావత్ కదా, మరి కొత్త సంవత్సరం మొదటి రోజే తిట్టడులే, దానికి నేను గ్యారంటీ. రా వెళ్దాం. సరే, నీ మాట నమ్మి దావత్కి వస్తున్నా. తేడా వచ్చిందో? తేడా వస్తే ఏం పొడి చేస్తావంట? క్రీజ్లో మనమిద్దరం ఉన్నప్పుడు, నీ స్కోర్ 95+ ఉన్నప్పుడు సింగిల్ కోసం పిలిచి వెనక్కి వెళ్ళిపోతా. వామ్మో, ఇదేం శాడిజం రా బాబు. ఇక నుండి చచ్చినా నువ్వు పిలిస్తే రన్స్ కోసం పరిగెత్తను. అది చూద్దాం పదా. అందరూ వచ్చేసినట్టేనా? దావత్ స్టార్ట్ చేద్దామా? అందరూ వచ్చేసారు రోహిత్, కానీ నాకు డౌట్. డైరెక్ట్ దావత్తేనా? ఈ క్లాస్ పీకడాలు లాంటివేం లేవా? న్యూ ఇయర్ కదా, ఎందుకులే ఫస్ట్ రోజే తిట్టడం అని వదిలేస్తున్నా. లేకపోతే ఒక్కొక్కడి లెక్కలు తేల్చి బొక్కలు చురచుర చేసేవాడిని. అమ్మయ్యా, తిట్టే కార్యక్రమం లేదంట. ఇంకా హాయిగా ఫుడ్ కుమ్ముకోవచ్చు. చూసావా గిల్, నేను చెప్తే నమ్మలేదు. ఇప్పుడు హ్యాపీనా? బ్యాక్ టు బ్యాక్ 4 సెంచరీలు కొట్టినంత హ్యాపీగా ఉంది. మొత్తానికి నువ్వు రన్అట్ నుండి తప్పించుకున్నావు పో. నీకో దండం రా. ఇలా బ్లాక్మెయిల్ చేసేవాడిని నిన్నే చూస్తున్నా. రోహిత్, ఇప్పుడు టైం 11:30 అవుతుంది. న్యూ ఇయర్కి ఇంకా అరగంట టైం ఉంది. ఈ లోపు అందరినీ ఒక రౌండ్ వేసుకోవచ్చు. అమ్మని, అందరినీ ఇరికించి పడేశాడు ఈ కోహ్లీ అన్న. అవును కోహ్లీ, నేను టైం చూసుకోలే. ఇప్పుడు చెప్పండి రా అబ్బాయిలు, వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ. చెప్పడానికి ఏమీ లేదన్నా, కార్ సరిగ్గా పార్క్ చేయలేదు, వెళ్ళి కరెక్ట్గా పార్కింగ్ చేసి వస్తా. ఆహా, అలా చెప్పి 12 దాకా బయట టైంపాస్ చేసి నా చేతిలో దొబ్బులు తప్పించుకుందాం అనుకున్నావా? కోహ్లీ మొత్తం డోర్లని లాక్ చేసి పడేయి. అయిపోయింది, అంతా అయిపోయింది. నాకు నేనుగా సింహం బోన్లోకి వచ్చి దానికి ఆహారం అయిపోయినట్టుంది. ఐపీఎల్ కాకుండా 2023లో ఇంకేం పొడిచావో ఒక్క మాటలో చెప్పు గిల్. ఒక్క మాట అని ఎందుకన్నాను అంటే, అంతకంటే ఎక్కువ చెప్పడానికి నీ దగ్గర ఏమీ లేదు కాబట్టి. చూడన్నా, రేపు టెస్టులో సెంచరీ చేసి నేనేంటో నా బ్యాట్ పవర్ ఏంటో చూపిస్తా. బయట జనాలు నీ బ్యాట్లో పవర్ లేదంటున్నారు. అంత మాట అన్నారా అన్న? మరి నీ పర్ఫార్మెన్స్ ఆ లెవెల్లో ఉంది. ప్రతి మ్యాచ్కు ముందు సెంచరీ చేస్తా అంటావు, 10కో 25కో అవుట్ అయి వస్తావు. ఎన్ని రోజులు ఇలా? లేదన్నా, 2024లో నిజంగా బాగా ఆడతాన్నా, నీ మీదొట్టు. ఇక నేను ఏమీ అనను. ఈసారి బాగా ఆడుకుంటే 2025 న్యూ ఇయర్ దావత్కు ఉంటావో లేదో నాకైతే తెలీదు. అంటే అప్పటి వరకు టీంలో ఉంటానో ఊడిపోతానో అంటున్నావా అన్న? ఉండి చూపిస్తా, ఇదే నా ఛాలెంజ్. నా సంగతి ఏంటి రోహిత్? హే రాహుల్, 2023లో నువ్వు బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చావు. వరల్డ్ కప్లో దుమ్ము దులిపావు. వన్డే కెప్టెన్గా అదరగొట్టావు. థ్యాంక్స్ అన్న. మరి 2024లో ప్రమోషన్ ఏమన్నా ఉంటుందా అన్న? నీకు ప్రమోషన్ రావాలంటే నాకు డిమోషన్ ఇవ్వాలి. నువ్వు అడిగేది ఎలా ఉందంటే, నా వెల్లుతో నా కంట్లోనే పొడుచుకోమన్నట్టు ఉంది. అయ్యో, అంత శ్రమ నీకెందుకన్నా? అంటే నువ్వే పొడుస్తావా ఏంటి? నో రోహిత్, టీం కోసం బ్యాటర్, కీపర్, కెప్టెన్ ఏ పాత్ర వచ్చినా నేను సిద్ధమని చెప్తున్నా అంతే. సూర్యకుమార్, నీ 2023 పర్ఫార్మెన్స్ ఎలా ఉందో తెలుసా? ఎలా ఉందన్నా? యాజ్ ఇట్ ఈస్ 2022లో ఎలా ఉందో అలాగే ఉంది. అర్థం కాలేదన్నా? ఈ ఇయర్లో కూడా T20లకు మాత్రమే పనికొస్తా అని మరోసారి ప్రూవ్ చేసుకున్నావు. దేనికో దానికి పనికొస్తున్నా కదా, అది చాలు మనకు. మరి ఇంత స్పోర్టివ్గా ఉంటే వన్డేలు టెస్టుల్లో అసలే కనిపించవు. జాగ్రత్త. టెస్టులు అంతే మనకు చాలా కష్టం అనుకో. బట్ 2024లో వన్డేలో కాస్త ఆడడానికి ట్రై చేస్తా. అవకాశం వస్తే అలాగే చేద్దువులే. అన్నా, నేను కూడా వచ్చా దావత్కు. రా నాయనా. ఐపీఎల్ పక్కన పెడితే 2023లో నువ్వు గ్రౌండ్లో ఆడింది తక్కువ, బయట ఆడింది ఎక్కువ. నేనేం ఆడినా అన్న? దెబ్బ తగిలి మొత్తం రెస్ట్ తీసుకున్నా కదా. రెస్ట్ అంటూ ముంబై ఇండియన్స్లో నా కెప్టెన్ పోస్ట్కి ఎసరు పెట్టేశావుగా. ఐపీఎల్లో కెప్టెన్గా అలవాటు అయిపోయిందన్నా, మళ్ళీ ప్లేయర్గా ఆడాలంటే ఎందుకు నాకు నచ్చలేదు. సరేలే, టీమిండియాకు నా కెప్టెన్సీలో నువ్వు ఆడు, ఐపీఎల్లో నీ కెప్టెన్సీలో నేను ఆడతా. తప్పకుండా అన్నా. నీ ఎక్స్పీరియన్స్ మొత్తం వాడుకుంటా అన్నా. వాడుకోనన్నా, కానీ 2024లో అయినా దెబ్బ తగిలించుకోకుండా గ్రౌండ్లో ఉండేలా చూసుకో. తప్పకుండా అన్నా. కోహ్లీ, 2023లో నువ్వు మళ్ళీ సూపర్ ఫామ్లోకి వచ్చావు. 2024లో కూడా అలాగే కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నా. తప్పకుండా రోహిత్. ఈసారి వరల్డ్ కప్ మిస్ అయింది. నెక్స్ట్ వరల్డ్ కప్ కొట్టే వరకు నా ఫామ్ ఇలానే ఉంటుంది. అప్పటికి కెప్టెన్గా నేను ఉంటానో లేదో. ఎవరి కెప్టెన్సీ అయితే ఏముందిలే, ఇండియా కప్పు కొట్టడం ముఖ్యం. హాయ్ రోహిత్, మొత్తం మీ బ్యాటర్లే మాట్లాడుకుంటే ఎలా? మా బౌలర్లను అసలు పట్టించుకోవడం లేదు. ఎందుకు బుమ్రా, గెలికి మరీ మనల్ని తిట్టిస్తావు? ఇంకో 5 నిమిషాలు సైలెంట్గా ఉంటే టైం 12 అవుతుండే. హర్షదీప్, బుమ్రా అడిగినా అడగకున్నా అందరికీ అక్షింతలు పడతాయిలే. చెప్పు మరి అయితే తొందరగా, నా పర్ఫార్మెన్స్ ఎలా ఉంది 2023లో? నీది సూపర్గా ఉంది బుమ్రా, కానీ సగమే బాగుంది, ఇంకొక సగం బాగలేదు. అదేంటి? ఇంకొక సగానికి ఏమైంది? ఇంకొక సగం నువ్వు ఆడితే కదా బుమ్రా.
దెబ్బ తగిలిందని రెస్ట్ తీసుకున్నావు కదా, వెనక్కి వచ్చాక బాగా పర్ఫామ్ చేసావు, దాని గురించి చెప్తున్నా. ఓ అదా, ఏం పర్లేదు, 2024లో మొత్తం క్రికెట్ ఆడి కవర్ చేసి పడేస్తా. షమి ఎక్కడా? ఇడున్న రోహిత్, ఏంటి అంతగా తప్పిస్తున్నావు నా పేరును? నువ్వు లేకుంటే వరల్డ్ కప్ ఫైనల్స్ కు వెళ్లే వాళ్ళం. అసలు వరల్డ్ కప్ ఓడిపోయిన బాధ ఉన్నా నీ బౌలింగ్ లో వికెట్లు పడుతుంటే చూసి ఆనందపడ్డా చూడు, అబ్బా. అయ్యో దాందే ముందులే రోహిత్, మనంతా ఒక టీము, అవన్నీ సర్వసాధారణం, జరుగుతుంటాయి, పట్టించుకోకూడదు. లేదు షమి, నువ్వు మొహమాట పడుతున్నావు, కానీ నీ పర్ఫార్మెన్స్ అందరికీ నచ్చేసింది. 2024లో కూడా నువ్వు అలాగే పర్ఫామ్ చేయాలి. తప్పకుండా రోహిత్, టీంలో నేను ఉన్నాను అంటే టీం విజయంలో కీలక పాత్ర పోషించేదాకా పడుకోను. క్లాస్ స్పీకర్ అని ఎవరు ఫీల్ కావద్దు. 2024లో మీరంతా ఇరగదీయాలని నా కోరిక, అందుకే ఇదంతా. ఇప్పటిదాకా చెప్పిందంతా మర్చిపోయి ఇక ఎంజాయ్ చేయండి. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్.